వాళ్ళకి సత్యనారాయణ రాజు గారు కావచ్చు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి కావచ్చు, సో అక్కడ అక్రమ కట్టడాలు కట్టుకున్న వాళ్ళకి కావచ్చు, చెప్పదలుచుకుంది ఏమైనా ఉందా? నేను వారిని కోరేది ఏంటి అంటే, తెలంగాణలో ఒక ఇల్లీగల్ కట్టడాన్ని కట్టిన ఒక సినిమా యాక్టర్, 100 కోట్ల రూపాయలు డబ్బున్నటువంటి ఒక సినిమా యాక్టర్ కన్విక్షన్ హాల్ అని తెలిసినప్పటికీ కూడా ప్రభుత్వం చాలా డేరింగ్ స్టెప్ తీసుకుంది. అవును, ఇక్కడ రాజకీయాల్లో ఇంకోటో చూడలే. ఇప్పుడు నాగార్జునని పిలిచి నువ్వు ఒక 100 కోట్లు ఇవ్వి, లేకపోతే ఒక 50 కోట్లు ఇవ్వు, లేకపోతే నీ అన్నపూర్ణ స్టూడియోస్ ని కూడా బడగొడతాము, లేకపోతే నీ అన్కన్విక్షన్ హాల్ ను వదిలేస్తాము, ఒక 50 కోట్లు ఇవి తీసుకురా అంటే నాగార్జున తీసుకెళ్ళి ఇస్తాడు, అందులో డౌటే లేదు. ఇక్కడ మాట చెప్తాను నేను. ఇక్కడ తెలంగాణలో దాన్ని కూల్చివేస్తున్న సందర్భంగా ఇక్కడున్న ఏ ప్రధాన రాజకీయ పార్టీ కూడా కూల్చివేతను తప్పు పట్ల, నాగార్జున గారి పట్ల గ్రీవెన్స్ తీసుకుని ఆయనకు సపోర్ట్గా మాట్లాడారు. కొద్దిసేపటి క్రితం రఘునందన్ రావు గారు మాట్లాడారు. కూల్చివేస్తుంటే కోర్టు ఎందుకు స్టే ఇచ్చింది, కోర్టు కూడా స్టే ఇవ్వద్దు, కూల్చేయాలి అన్నారు. సో రాజకీయ పార్టీలో కూడా ఆ రకమైన స్పిరిట్ ఉండాలి కదా. అబ్సల్యూట్లీ రైట్. నేను అప్రిషియేట్ చేస్తున్నా. నేను ఇప్పుడు ఈవెన్ కోరిలేషన్ గవర్నమెంట్ లో ఉన్నప్పటికీ కూడా ఒక పార్టీకి చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షుడు, ఇంకో పార్టీకి పవన్ కళ్యాణ్ గారు అధ్యక్షుడు, ఇంకొక పార్టీకి పురంధేశ్వరి మేడం అధ్యక్షురాలు. వీళ్ళ ముగ్గురు కూడా కాన్స్టిట్యూషనల్ స్పిరిట్ ఉన్నటువంటి వ్యక్తులు, నో డౌట్. అందులో నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం, ఈ కాన్స్టిట్యూషనల్ స్పిరిట్ ఉన్నటువంటి ఈ వ్యక్తులు ముగ్గురు కూడా 3 రాజకీయ పార్టీలైనా 3 రాజకీయ పార్టీలు ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు ఈ 3 రాజకీయ పార్టీలు కంబైన్డ్ గా ఒక వాయిస్ ఇవ్వాల్సినటువంటి, ఒక మెసేజ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇల్లీగల్ కట్టడాలని మేము కొనసాగించము, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కి మేము కట్టిన కన్స్ట్రక్షన్స్ కి మేము కూలదోస్తాము, కరకట్ట మీద ఏ ఒక్క బిల్డింగ్ ఉంచము, రాజధాని డెవలప్మెంట్ లో భాగంగా ఇక్కడ కరకట్ట మీద నదీ తీర ప్రాంతానికి 100 మీటర్ల లోపు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కు అనుగుణంగా ఏ విధంగానూ మేము కన్స్ట్రక్షన్ జరగటానికి అవకాశం లేదు. సో వీటన్నిటిని కూడా మేము కూల్ చేస్తామనేటువంటి నేను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆర్డర్ కూడా చెప్తాను నరసింహరావు గారు. బిఫోర్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ప్రిన్సిపల్ బెంచ్ న్యూఢిల్లీ, ఒరిజినల్ అప్లికేషన్ నెంబర్ 171 ఆఫ్ 2015, MA నెంబర్ 510 ఆఫ్ 2015. ఇది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి ఆర్డర్. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి ఆర్డర్ డేట్ ఎప్పుడు అంటే నరసింహరావు గారు, ఇది 17th నవంబర్ 2017. ఓకే. ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చాలా డైరెక్షన్స్ ఇచ్చింది, ఎలా ఉండాలి కన్స్ట్రక్షన్స్, ఎలా ఉండకూడదు అని. ఈ కన్స్ట్రక్షన్స్ కు అనుగుణంగా ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కు అనుగుణంగా కన్స్ట్రక్షన్స్ ని ఇమ్మీడియట్ గా రిమూవ్ చేయండి. మీ పార్టీల యొక్క ఐడియాలజీ కేవలం మాటల ద్వారా, ప్రెస్ మీట్ల ద్వారా కాకుండా యాక్షన్స్ లో పెట్టండి. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఎలా బీజేపీ ప్రభుత్వం ఆహ్వానించిందో, ఎలా ఇంకో ప్రభుత్వం ఆహ్వానించిందో, ఇంకో పార్టీ ఆహ్వానించిందో, రాష్ట్రంలో కూడా ఈ 3 పార్టీలు కాంబినేషన్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాయి. కాబట్టి ఇమ్మీడియట్ గా పర్మనెంట్ కన్స్ట్రక్షన్స్ ని రిమూవ్ చేసి ప్రజలకు ఒక మంచి సంకేతం ఇవ్వండి. ఈవెన్ చంద్రబాబు నాయుడు ఒక ముఖ్యమంత్రి ఉంటున్న అధికారిక నివాసాన్ని కోలగొట్టుకున్నటువంటి ఒక ముఖ్యమంత్రిగా మీరు చరిత్ర పుట్టులో మిగిలిపోతారు. అదర్వైజ్ అనైతికల్ కదా. అదర్వైజ్ అనైతికల్ తవ్వడం తీసి పక్కన పడేయండి. అదర్వైజ్ లీగల్ గా మేము పోరాటం చేస్తాం. అవసరమైతే చంద్రబాబు నాయుడు అనాధికారికంగా ఉంటున్న నివాసం దగ్గర, మంతెన సత్యనారాయణ రాజు నివాసం దగ్గర అక్కడ ఉన్నటువంటి బ్లేటెంట్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ముందు మేము ధర్నా కార్యక్రమం, ఆమరణ నిరాహార దీక్ష కార్యక్రమానికి పిలుపునిస్తాం. మీరు ఎత్తేస్తారా, ఎత్తేసేయండి. అరెస్ట్ చేస్తారా, అరెస్ట్ చేయండి. ఏమి చేసినా పబ్లిక్ లో ఒక చర్చ జరుగుతుంది. మీ ప్రభుత్వానికి అప్రతిష్ట మూట కట్టుకునే పరిస్థితి ఉంటుంది. నేనైతే లోపల వెళ్ళి కూర్చుంటా, నాకేం అబ్జెక్షన్ లేదు, మా వాళ్ళు చూసుకుంటారు ఒక 10 రోజుల కేసులు. కానీ తద్వారా జరిగే పరిణామాలకి మీ ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుంది. అంతే కదా. ఏమాన్సర్ చెప్పి మేము ఉంటాం ఎట్లే అక్రమ కట్టడంలో అని చెప్తారా? ఏమాన్సర్ చూసి లెట్ సీ సార్. ఇప్పుడు ప్రభుత్వానికి మనం ఒక ఇరెగ్యులారిటీని వాళ్ళ ముందు పెట్టాము. దే నో ఎవ్రీథింగ్. ఈ మంత్రి సత్యనారాయణ రాజు దాని గురించి లేకపోతే ఇంకో దాని గురించి వాళ్ళకి తెలియదు అనుకుంటే మనం పిచ్చి పొరపాటు. దే నో ఎవ్రీథింగ్, దే ఆర్ వెల్ అబౌట్ ది ఫ్యాక్ట్. బట్ ఎవడు పిల్లిమెళ్ళలో గంట కడతాడు, ఎవడు అడిగేవాళ్ళు లేడు కాబట్టి ఎవడు మాట్లాడటంలా. సో మాట్లాడేవాడు వచ్చాడు, ప్రశ్నించేవాళ్ళు వచ్చారు. ప్రశ్నించేవాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఏం యాక్షన్ తీసుకుంటారో మనం కొంచెం సమయం ఇచ్చి చూద్దాం అంటున్నాను. జస్ట్ నేను దీని మీద ఒక అపీల్ ఏంటి అంటే, యాజ్ పర్ ది లా మీరు యాక్షన్ తీసుకోండి. మీరు యాక్షన్ తీసుకోకపోతే మీరు ఎలా యాక్షన్ తీసుకోవాలో మీకు మేము చూపిస్తాము. అప్పటి వరకు ప్రజల మధ్య ఒక చర్చ జరిగితే ఒక మంచి సంకేతం సమాజానికి వెళ్తుంది అనేది నాకు.
నిజానికి ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారి సర్కార్ కూడా ఇనిషియేట్ తీసుకోవాలి. అమరావతిని ప్రపంచంలోనే బెస్ట్ రాజధానిగా చేస్తామని చెప్తున్నారు. అమరావతి గురించి చాలా పెద్దగా ప్రమోట్ చేస్తున్నారు. ఈ ఆశ్రమానికి కానీ వరద వచ్చి ఏమైనా జరిగి ఏమైనా ప్రాణాలు పోతే మొత్తం అమరావతి రాజధానికి ఒక చెడు మెసేజ్ వెళ్ళిపోతుంది కదా. సో అక్కడ కట్టడాలు కలిసి కూలిపోతాయంట, సో అదంతా నదీ గర్భంలో ఉందంట రాజధాని, ఇటువంటి మెసేజ్ స్ప్రెడ్ అయిపోతుంది కదా, ప్రమాదం కదా ఇంకా రాజధానికి కూడా. Yes, sir. Yes. That is. This is also one of the concern for us. సార్, ఎందుకంటే రాజధాని కోసం ఫైట్ చేసిన వ్యక్తులుగా మీరు రాజధాని దశల రాజధాని నిర్మాణం, రాజధాని పేరు అన్ని చోట్ల ఉండాలి అని మేము చూసేటువంటి వ్యక్తులు కదా. ఇవన్నీ రాజధాని ఇదంతా పక్కన పెట్టేయండి సార్. రాజధాని నిర్మాణం జరుగుతూ ఉంటుంది. ఇట్ ఈస్ అన్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్. ఇట్ షుడ్ నాట్ బి కంటిన్యూడ్. దట్స్ ఆల్. కరెక్ట్. అది వన్ పాయింట్ ఆన్సర్. దట్ ఈస్ ప్రైమరీ. వన్ పాయింట్ ఆన్సర్. అది ఇల్లీగల్ కస్టడీ. రేపొద్దున కింద పడిద్దా, మీద పడిద్దా, కూలుద్దా మనకు అనవసరం. ఇట్ ఈస్ కన్సిడర్ యాజ్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ యాజ్ పర్ ది గవర్నమెంట్ ఆర్డర్, యాజ్ పర్ ది గవర్నమెంట్ నోషన్, అండ్ యువర్ అథారిటీస్ హస్ ఇష్యూడ్ షోకాస్ నోటీస్ ఫర్ డిమాలిషన్. లెట్ us act. దానికి అనుగుణంగా మీరు కోల్చండి. దానికి అనుగుణంగా మీరు, ఎందుకంటే రఘురామ్ ఇతనికి ఏ విధమైన స్టే ఆర్డర్ లేదు. హీ ఆల్సో ఫైల్డ్ రిట్ పిటిషన్ బిఫోర్ హైకోర్ట్, బట్ దేర్ ఇస్ నో రిలీఫ్. అతనికి ఏ విధమైన స్టే ఆర్డర్ కూడా లేదు. నో, నేను చెప్తున్నాను, ఆయన ఈ ఫైల్ రిట్ పిటిషన్ బిఫోర్ హానరబుల్ హైకోర్ట్ 2019 లో. ఓకే. సో స్టే ఆర్డర్ కూడా లేనప్పుడు ఎందుకు మరి ఇంకా ఆగుతోంది ప్రభుత్వం? ఎందుకు చర్యలు తీసుకోలేదు? నిజానికి ఇక్కడ నాగార్జున గారి కన్స్ట్రక్షన్ పైన స్టే ఆర్డర్ ఉందంట, కోర్టులో ఇంకా తీర్పు ఉందంట, బట్ కొట్టేశారు. సో డెసిషన్ తీసుకున్నారు ధైర్యంగా. వీళ్ళు ఎలా ఉంటదంటే, వాళ్ళు ఒక షోకాస్ నోటీస్ ఇచ్చారు నరసింహరావు. వీళ్ళు దానికి రిప్లై ఇవ్వాల. రిప్లై ఇచ్చారు. రిప్లై ఇచ్చి హైకోర్టుకు వచ్చారు ఇంతకు ముందు 2019. ఇంతకు ముందు 2019 లో ఇచ్చినప్పుడు వాళ్ళు ఏమన్నారు, వీళ్ళు రిప్లై ఇచ్చారు, వాళ్ళు షోకాస్ నోటీస్ ఇచ్చారు, వీళ్ళు రిప్లై ఇచ్చారు. రిప్లై ఇచ్చిన దాని మీద ఇమీడియట్ గా డెసిషన్ తీసుకొని అది కోల్చాలా వద్దా డెసిషన్ తీసుకోండి, అప్పటి వరకు కోయర్సివ్ స్టెప్స్ తీసుకోవద్దని ఎప్పుడో 2019-18 లో జడ్జిమెంట్. దాన్ని అడ్డం పెట్టుకొని అధికారులు నిర్ణయం తీసుకోవటంలా. ఓకే. వీళ్ళకి ప్రాపర్ స్టే ఆర్డర్ లేదు. ఓకే. సో సబ్సిక్వెంట్ గా డెసిషన్ తీసుకొని ఆర్డర్ పాస్ చేసిన తర్వాత హైకోర్టుకు వచ్చారు. హైకోర్టు స్టే ఆర్డర్ గ్రాంట్ చేయండి. ఓకే. సో ప్రభుత్వానికి విల్లు ఉండాలి అంతే. ప్రభుత్వానికి ఒక పాలసీగా డెసిషన్ తీసుకోవాలి. మొత్తం రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులు మాత్రమేనా ఇల్లీగల్వి, మిగతావి కాదా అని అడిగే ప్రశ్నకి ప్రభుత్వం కూడా ఆన్సర్ చెప్పాలి. వీటిని ఖచ్చితంగా వాటికి సంబంధించి వాటిపైన యాక్షన్ తీసుకోవాలని కోరుకుందాం. మీరు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఆయనే అక్రమ నిర్మాణంలో ఉంటున్నారు కాబట్టి ఆయన అక్కడ నుంచి బయటకు వచ్చి ఒక గుడ్ ఇనిషియేషన్ తీసుకోవాల్సిన